అసలు ప్రధాని పదవిలో ఉన్నోళ్ళకు ఇన్ని పవర్లుంటాయా అని దేశం పెద్ద పెద్ద లీడర్లు కూడా పరిశాన్ అయ్యే తీరు. కొత్త కొత్త రూల్స్‌కు, బ్యాన్‌లకు కొబ్బరికాయ కొడుతుంటాడు మోడీ. ఇన్ని దినాలు పాలనల ప్రయోగాలు చేసిన సారు ఇప్పుడు సోషల్ మీడియా మీద సోయి తెచ్చుకోవాలే పబ్లిక్ అని కొత్తుపాయం చేస్తుండని ఈనొస్తుంది ఇట్లా. బ్యాంక్ అకౌంట్ లేని జనాలు ఉన్నారేమో కానీ సోషల్ మీడియాలో ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా అకౌంట్లు లేనోళ్ళు లేరు పోరి. ఇంకేమనంటే ఒక్కొక్కరికి 2-3 ఖాతాలు ఉన్నాయన్న ముచ్చట కూడా కాదని లేని కరెక్ట్ మాటనే. పెద్దోళ్లే కాదు బల్లెగోయే పిల్లలకు కూడా సోషల్ మీడియా మస్తు కామన్ అయిపోయింది. ట్విట్టర్లో ఫ్యాన్ వార్లు, ఇన్స్టాలో మోస్ట్ ట్రెండింగ్ రీల్స్, స్నాప్చాట్లో అప్డేట్లు, ఇక ఫేస్బుక్ అయితే నోట్బుక్స్ కంటే ఎక్కువ సార్లు తెరిచి చూస్తుడే నా పోరగాళ్ళు. ఇక ఈ ముచ్చట మీదనే నజరేసిండో ఏమో కానీ మైనర్లకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలని ఆలోచనలు పడ్డాడట మోడీ సారు. బయట దేశాల టూర్లున్న ప్రధాని నేను ఆస్ట్రేలియాలో అడుగుపెట్టి అక్కడి ప్రధాని కలిసిండు. ఇక అటెంగా మీటింగుల్లో మాట వచ్చి 16 ఏళ్లలో పిల్లలు సోషల్ మీడియా వాడకుండా ఆస్ట్రేలియా బ్యాన్ చేసిన ముచ్చటను మురుసుకుంటా మస్తు మెచ్చుకున్నాడు సారు. దీని ఇండియానే కాకుండా దునియా మొత్తం ఫాలో అవుతందుకు ఉదాహరణ. మేము మీ నుంచి చాలా నేర్చుకుంటున్నాము అనుకొచ్చిండు. చెప్తే నమ్మరా? కావాలంటే మోడీ సార్ మాటల్లో మీరేనురి. करके इस सामर्थ्य को कई गुना बढ़ा सकते हैं। एक्सेलेंसी मैं तो हमेशा बराबर आपको फॉलो करता हूं और उसमें भी आईटी और सोशल मीडिया की दुनिया में जिस प्रकार से आप कानूनों में बदलाव ला रहे हैं, समाज को बचाने के लिए काम कर रहे हैं, वो दुनिया के लिए एक बड़ा इंस्पायरिंग है। हम आपसे बहुत कुछ उसमें से ले रहे हैं। మోడీ సార్ ఈ తీర స్పీచ్ దంచే వరకలా ఏదో తేడా కొడుతుంది సీను అని అనుకుంటా పుట్ల కొద్ది డౌట్లు పుట్టుకొస్తున్నాయి ఇప్పుడు. ఏమో మరి ఎన్నడో పొద్దుమికంగా టీవీలకు వచ్చి మేరే ప్యారే దేశ్ వాసియో ఆజ్ సే మైనర్ బచ్చోంకో సోషల్ మీడియా బ్యాన్ కర్ రహా హూ అని చెప్పినా చెప్తాడు కావచ్చు అని పరిశాన్ అవుతారట. ఇంటూ కూడా ఇవ్వకుంటే ఇదివరకే పెద్ద నోట్లు రద్దు చేసి అటు ఇంకా లాక్డౌన్ పెట్టి పబ్జీ, టిక్ టాక్లను బాజాప్తా బ్యాన్ చేసి సోషల్ మీడియా మీద కంట్రోల్ ఉండాలి, మైనర్లు వాడకుండా చూడాలనే మాట చాలా వద్దలసని నినొస్తూనే ఉండే. మస్తు మంది మాట్లాడుతూనే ఉన్నారు కూడా. కానీ ఇట్లా కట్టడి చేసే తీరు ఆలోచనలు అయితే ఎవరు చేయలే. మరి ఆయన మోడీ సార్ సీరియస్ తీసుకొని ఇది మనము చేయాలి, మన పిల్లలకి అవసరమా అని అంటాడు కావచ్చు అని మోడీ మీమ్స్తోనే బ్యాన్ చేస్తారని వస్తున్న సోషల్ మీడియానే పోటీల మీద పోస్టులు వేస్తారు జనాలు. మరి మోడీ మనసులో ఏమున్నదో ఇండియాకి వచ్చినాక ఇగురంతో ఆలోచన చేసి ఇది ముచ్చట అని ఏం చెప్తారో చూడాలిగా.